హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఈరోజు కస్టమర్ పేరు వీరయ్య గారికి మనము కేజీ 600 గ్రాములు ఓకే ఇచ్చేస్తున్నాను. 100 గ్రాములు అటు ఇటు కేజీ 600 గ్రాములు చికెను ఎంత నీట్గా ఇస్తానో చూడండి. ఆయనతో మాట మంచి చేస్తూ ఎంత నీట్గా కట్ చేస్తానో మీకు చూపిస్తూ సరదాగా మా మాటలు ఎలా ఉంటాయో మీరు ఎందుకంటే ఇంట్రెస్ట్గా అన్నా 2 లెగ్గులు ఉంచమన్నారా? దాన్ని మంచి సూపర్ కోడి వేసే అన్నకి పెద్ద కోడి ఇమ్మన్నాడు. పెద్ద కోడి ద్వారా ఏమవుతుందంటే కొద్దిగా బోన్లెస్. ఏందన్న సంగతులు? రాత్రి ఎంజాయ్ చేసామా చుట్టాలతో? ఎంత ఖర్చు పెట్టినాం? చెప్పనా, ధైర్యంగా చెప్పు. 2000 అంతేలే. మనం మన స్థాయికి తగ్గట్టు మంచి మాట ముందుగా చెప్పి అప్పు సొప్పు తెచ్చి చుట్టాలు వచ్చారని చెప్పి అవి తెచ్చి హడావిడి చేస్తుంటారు. మన పేరు ఉండాలి అది ఇది అని. ఇంకా నువ్వు ఉన్నంతలోనే ఏ చిన్నది తీసుకొచ్చినా సంతోషం. ఏమన్నా ఎట్లా చికెన్ తీసుకెళ్ళావు? ఏం చెప్పించినావు? బిర్యానీ తీసుకెళ్ళావా లేకపోతే కర్రీ? రాత్రి తిన్నాడు మళ్ళీ అది. అన్న డ్రైవింగ్ చేస్తాడు, వేరే అన్న వాళ్ళ మేడం వాళ్ళకి. ఆయన కాదు, ఆయన చూపిస్తాను. చాలా స్ట్రిక్ట్ డ్రైవర్. చాలామంది డ్రైవర్లు కానీ వాచ్మెన్ కానీ చికెన్లకు వెళ్తే అనుమానిస్తారు. ఎందుకో తెలుసా? ఏమో 20-30 నొక్కేస్తారేమో, లేకపోతే చికెన్ ఏమైనా తీసుకుంటారేమో. చికెన్ అట్లా ఏం తీసుకోలే, కానీ వాళ్ళకు క్వాంటిటీ తెలిసిపోతుంది. కానీ ఆ డబ్బుల్లో నొక్కేస్తారేమో అని చాలామంది బెదురుకుంటారు. అందుకోసమే వచ్చేటప్పుడు స్లిప్ రాసుకురా, తీసుకొచ్చేటప్పుడు అది ఇదని చెప్తారు. మనవాడు మాత్రం చాలా నిక్కచ్చి వెళ్ళేటప్పుడు స్లిప్ తీసుకొని పోతాడు. అది చాలామంది అలా చేసేయండి. నీ ఏ షాప్కి వెళ్ళినా మిమ్మల్ని అనుమానించే ముందే, ఏమన్నా అంతే కదా, అనుమానించే ముందే చిన్న స్లిప్పు ఆ షాప్ అతని దగ్గర రాయించుకొని పోతే అయిపోయింది. అంతే. ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటే, మేడం ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తున్నాం కదా, ఆయన ఫోన్ నెంబర్ నేను ఉంచుకోండి, తీసుకొచ్చాను, ఏమైనా అనుమానం ఉంటే ఫోన్ చేయండి అని కూడా చెప్పండి. అది మీ నిజాయితీకి నిలువెల్ల నిదర్శనం. అట్లా మా వీరయ్య పక్క జెంటిల్మెన్. ఎన్ని సంవత్సరాలు అయినా ఇక్కడికి వచ్చే సిటీకి? చెప్పనా, 10 అయిందా? వెరీ గుడ్. 15 సంవత్సరాలు అయిందా? వెనకాల వేసావా? అదేలే, ఇక్కడికి వచ్చేవాళ్ళబ్బా చాలామంది పెళ్ళికి ముందు ఏమన్నా సంపాదించుకుంటే ఓకే, కానీ అది వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే సంపాదించడం, కానీ జాబులు చేసే వాళ్ళ దగ్గర అయితే పాపం నా పిల్లల చదువులకి దేళ్ళకి అయిపోతాయి. ఎందుకంటే ఎంతోమందిని చూస్తుంటాను, కానీ వాళ్ళు అలా చేస్తున్నాం. మనం తక్కువ అని కాదు, సరిపోతున్నాయి. కానీ ఆ దాంట్లోనే మనం కష్టపడంలోనే పరిగెత్తడంలోనే ఆనందం ఉంటుంది. అంతేగాని డబ్బు ఉంటేనే పోటువాడు వీరుడు కాదు. ఆ జీవితాన్ని వాళ్ళు అలా డబ్బు లేకపోతేనే మంచిగా హాయిగా మనం ఏ రోజుకి ఆ రోజుకు పరిగెత్తుతూ ఉంటే మన జీవితము కాలం సంవత్సరాలు కూడా తెలియదు. అదే పైసా ఉందనుకో ఇంకా మన బతుకు మనం చెయ్యము. పైసా లేకపోతే మనం చేస్తాం, అదే పైసా ఉంటే చేయలేము, చేయిస్తాం. అది ఎందుకంటే ఆ డబ్బు నమ్ముడు మనలో 1 నెల 2 నెలలు బతకాన్ని ఏర్పాటు చేసామంటే ఇంకా అలా పెరిగిపోతూనే ఉంటుంది. వీరాన్ని నేను చూపిస్తాను, చూడండి. చెప్పనా, ఏమనుకున్నాను నేను నా ఛానల్ని నువ్వు నీ సెల్లో చూసుకోవచ్చు. బాయి చెప్పింది కదా, కాస్త ఇలా హాయ్ చెప్పు అంతే. హాయ్ ఫ్రెండ్స్. అది వీరయ్య, మా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంది కదా, వీరయ్య, వాల్తేరు వీరయ్య నెంబర్ 1. ఓకే, బాయ్ చెప్పు. బాయ్. అదే చాలా మంచివాడు. ఎంతమంది అండి పిల్లలు నీకు? అందరూ అమ్మాయి అబ్బాయి. ఇక్కడ మధురా నగరే కదా ఉండేది?
కళ్యాణం. ఎంత అన్న రెంట్ ఎంత? 7,000. మనకు ఎంతలో ఉన్నా అంతలోనే మెల్లిగా కాలం గడుపుకుంటూ వస్తూ పొదుపు చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పిల్లోడు ఉంటాడు, వాడికి వచ్చేదే 22,000 23,000 వస్తాయి. 10,000 వీటికి కిరాయి తీసుకుంటే ఏం సంసారం కాదు. నాకు మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటాడు. ఓకే తమ్ముడు కోడి కింద పడింది బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చెప్తాను. ఓకే బాయ్. చూశారుగా కస్టమర్ని, చాలా మంచివాడు. ఓకే బాయ్.